అవతార ప్రయోజనాన్ని జ్ఞాపకం చేసింది అమ్మవారు. నేను అక్కడే ఉంటాను అరణ్యంలో అంటే, భార్య ఎటువంటిదో గుర్తెరగకుండా భర్త తాళి కట్టిన దగ్గర నుంచి ఏ పని పడితే ఆ పని చెప్పకూడదు. ఇది రాముడు చెప్పిన తీర్పు. భగవంతుడి చేత ఇయ్యబడినటువంటి కానుక భార్య. అందుకని ఎప్పుడు పడితే ఎప్పుడు, ఎలా పడితే అలా తను ఎక్కడికో తనకిష్టమైన పనులు చెయ్యడానికి వెళ్ళిపోతూ భార్యని కూడా నీ ఇష్టంతో సంబంధం లేదు, నన్ను కట్టుకున్న తర్వాత నా ఇష్టం అని చెప్పేసి అస్తమానం ఆవిడ్ని బలవంత పెట్టకూడదు. భార్యని ఎంత జాగ్రత్తగా చూసుకోవాలో నేర్పాడండి రామచంద్రమూర్తి. ఎందుకని జనక మహారాజు గారు కన్యాదానం చేస్తూ చెప్పాడు, ఈవిడ కామ్యప వస్తున్నావో లేదో పరిశీలించడానికి ఈ మాట అన్నాను. ఇంత నిండు మనస్సుతో నాతో నువ్వు వస్తే స్వాగతిస్తున్నాను సీత, నాతో రా అన్నాడు. ఇది రాముడి ధర్మం. ఇవాళ వస్తావు, నువ్వెందుకు వస్తావు, నువ్వు రావడానికి వీల్లేదు. మా నాన్నగారు నన్ను అరణ్యవాసం చేయమన్నారు కానీ నిన్న అరణ్యవాసం చేయమని లేదన్నారు. రాముడి ధర్మం చూడండి, నిజంగా చదవాలి అయోధ్యకాండ. ఒకసారి అయోధ్యారాముల మధ్య నువ్వు రావద్దన్నాడు. అంటే ఆవిడంది ఎందుకు రాకూడదని, భర్త భార్యని సుఖపెట్టాలి తప్ప కష్టపెట్టకూడదు, ఇక్కడుంటే సుఖపడతావు, అక్కడికి వస్తే కష్టపడతావు అంది. అంటే ఆవిడంది ఏం కష్టం ఉంటుంది అక్కడ? పాములు పాకుతాయి, దోమలు కుడతాయి, తమలు పాదుకలు లేకుండా నడుస్తారు కదా, గురువులకి దర్భలు తీసుకెళ్లేటప్పుడు శిష్యులు మొదలు వరకు కోసేస్తారు కదా, ఆ ముళ్ళిలా పైకి లేచి ఉంటాయి. పాదుకలు లేకుండా మీరు కాలు పెట్టినప్పుడు అవి మీ కాళ్లలో గుచ్చుకుని రక్తం కారుతుందేమో. అగ్రతస్తే గమిష్యామి మృద్నంతి కుశకంటకాన్. అందుకని నేను ముందెడతాను, ఆ దర్భల్ని తొక్కుతాను, అవి మెత్తపడ్డాక మీరు నడుతురు గాని ఆ శుశ్రూష చెయ్యలేనప్పుడు నేను ఎందుకు? సాధారణంగా అక్కడ చాలా కష్టం ఉంటుంది. అంటే మీరు వెళ్ళిరండి అన్నది కాదు భార్య. లక్ష్మణుడున్నాడు, భరతుడున్నాడు, శత్రుఘ్నుడున్నాడు, వాళ్ళందరూ రక్షిస్తారు, నువ్వు ఇక్కడుంటూ నీకు ఇక్కడ సుఖం ఉంటుందంటే ఏమిటయా? నా తంత్రి వజ్జతే వీణ, వీణ తీగ గోటి చేత కొట్టబడి దెబ్బతిని మోగుతుంది. వీణ తీగ మోగుతోందంటారా, వీణ మోగుతోందంటారా? రథచక్రం రహదారి మీద నడిచేటప్పుడు గోతుల్లో పడి దెబ్బలు తిని నడుస్తుంది. రథచక్రాలు నడుస్తున్నాయంటారా, రథం నడుస్తోందంటారా? అమ్మ నిద్ర లేచి నిద్ర మంచం మించినటువంటి సుఖం ముందు కోటో వంతుకి సరిపోదు. నువ్వున్నది అయోధ్య, నువ్వు లేనిది అరణ్యం, నాకు అక్కర్లేదు, నీతో వస్తానండి. అంటే రాముడు అన్నాడు, ఎంత చిత్రమైన మాట అన్నాడో తెలుసా అండి. ఇది కానీ ఎప్పుడైనా జీవితంలో తప్పకుండా చెయ్యవలసిన పని ఒకటి ఉంది. ఇంట్లో మారేడు చెట్టు ఉండి మారేడు చెట్టుకి ప్రదక్షిణం చేస్తే 33 కోట్ల దేవతలకి ప్రదక్షిణం చేసేసినట్టే. మారేడు చెట్టు ఇంట్లో ఉంటే ఆ మారేడు చెట్టు కింద కూర్చుని ఎవరైనా జపం చేసినా పూజ చేసినా అపారమైన సిద్ధి కలుగుతుంది. కాదు, మీకు ఇంకొక రహస్యం చెప్పనా? యోగ్యుడైన వ్యక్తి దొరికినప్పుడు ఆ మారేడు చెట్టు కింద చక్కగా శుభ్రం చేసి ఆవు పేడతో అలికి పీట వేసి ఆయన్ని అక్కడ కూర్చోపెట్టి ఒక అరిటాకు వేసి ఆయనకి భోజనం పెడితే, ఆయనకి మీరు పరిశేచనం చెయ్యడానికి ఔపోసన వడ్డిస్తే, అన్నం పెట్టడం అంటే భౌతతృప్తి కాదు, ఔపోసన వడ్డించాలి. లేదా ఒక సామాన్యుడికి అన్నం పెట్టిన యోగ్యుడైన వ్యక్తి దొరికితే శాస్త్రం అంది, అలా మారేడు చెట్టు కింద ఎవరైనా భోజనం పెడితే వాళ్ళకి 1,000,000 మందిని తీసుకొచ్చి ఏకకాలమునందు వంట చేసి అన్నం పెట్టినటువంటి ఫలితం మారేడు చెట్టు కింద అన్నం పెడితే ఇస్తామండి. శాస్త్రం అంటే లఘువులు నేర్పిందండి. మా నాన్నగారు నిర్ణయించారు, నాకు ఎవరు గురువుగా ఉండాలో మా నాన్నగారు నిర్ణయించారు, నేను ఏమి పొందాలో మా నాన్నగారు నిర్ణయించారు. అటువంటి వారు నా జీవితం పండించుకోవడానికి ఎటువంటి వ్యక్తి నాకు సహధర్మచారిణిగా రావాలో వారికి తెలియదా? అటువంటి తండ్రి చేత నిర్ణయింపబడిన కాంత ఈమె అని దారాహ పితృకృతా ఇతి. మా తండ్రి అయిన దశరథ మహారాజు గారి చేత నిర్ణయింపబడిన యోగ్యురాలైన భార్య అని గౌరవించారట సీతమ్మ తల్లిని. భార్యని గౌరవించడానికి హేతువు ఏదో రామాయణం నేర్పింది. తన తండ్రి చేత నిర్ణయింపబడినటువంటి వివాహం. ఇవాళ మన జాతి ఎంత దౌర్భాగ్యానికి వెళ్ళిపోయిందంటే, వీడే పెళ్లి కార్డు వేసుకుంటాడు, తల్లి తండ్రి లేని అనాథ వేసుకున్నట్టు. ఐ ఇన్వైట్ ఏమిటి అంటే వీరికి ఎవరు లేరా? అది కూడా నేర్పింది రామాయణం, నేర్పాడు రామచంద్రమూర్తి. అందుకని దారాహ పితృకృతా ఇది, మా నాన్నగారు చేసిన పెళ్ళయ్య, మా నాన్నగారు ఇచ్చినటువంటి భార్య అని గౌరవించాట భార్యని, సీతమ్మ తల్లిని. అయితే తండ్రి గారు నిర్ణయించినంత మాత్రము చేత గౌరవింపబడినది కాదుట, మామగారు చేసిన నిర్ణయం సక్రమమైనదే అని నిరూపించిందిట సీతమ్మ.
ఎలా నిరూపించింది అంటే గుణాక్షాపి అన్నారు వాల్మీకి మహర్షి. తన గుణముల చేత తన ప్రవర్తన చేత రామునికి యోగ్యమైన ఇల్లాలిని అని నిరూపించిందిట సీతమ్మ. అలా సీతారాములంటే ఇద్దరూ కలిసి నడిచారట. ఆశ్చర్యం ఏమిటో తెలుసా అండి, రాముడికి సర్వకాలముల యందు కావలసినది ధర్మమే. హాయిగా వైవాహిక జీవితాన్ని గడుపు